పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. అప్పుడు మీ లైఫ్లో పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందగలుగుతారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ ప్రభువునందు బలపడుతున్నారని, నానాటికి ఆత్మీయంగా ఎదుగుతున్నారని, కృపలో ఆయన దయలో సన్నిధిలో వర్ధిల్లుతున్నారని నేను ప్రభువునందు రూఢిగా నమ్ముచున్నాను. ఈరోజు దేవుడు మిమ్మల్ని నానాటికి విస్తరింపచేయాలని, ఆశీర్వదించాలని, తన మహిమను వెల్లడిపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు త్వరగా దేవునికి మహిమను చూడబోతున్నారు. ఆయన దర్శనాన్ని మీరు చూడబోతున్నారు. గొప్ప విడుదలను మీరు చూడబోతున్నారు. దేవుని సన్నిధిలో కనిపెట్టండి. దేవుడు మనం ఆశీర్వదించబోతున్నాడు. అంతేకాదు, ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే కీర్తన 32:8 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను చేత చంపబడిన ఏబేలు గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఏబేలుకు బదులుగా దేవుడు సేత్ అనే వ్యక్తిని ఆదాముకి ఇచ్చినట్టుగా ఆదికాండం 4వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తున్నాం. ఏదైనా దేవుని నుండి వచ్చిన వాటిని మనం పోగొట్టుకుంటే, ఆ పోగొట్టుకోవటానికి ఏదైనా కారణం కావచ్చు. మీరు ఏది పోగొట్టుకున్నా దేవుడు దాన్ని ఖచ్చితంగా మీ లైఫ్లో తిరిగి ఇచ్చే తీరుతాడు. అదే ఇక్కడ ఆదాం జీవితంలో కూడా చూస్తున్నాం. ఏబేలును అనవసరంగా తన కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి చేత, తన సొంత కొడుకు చేత మరి ఏబేలు పోగొట్టుకున్నారు. అయితే వాళ్ళు దుఃఖపడకూడదనే ఉద్దేశంతో దేవుడు వారికి ఏమిచ్చాడంటే సేత్ అనే వ్యక్తిని ఇచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇది ఎలాగ ఉందంటే ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనంలో అబ్రహాము దేవునికి తన కుమారుని బలిగా అర్పించమని దేవుడు చెప్పగా, అర్పించడానికి మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ అర్పించుతున్న టైంలో ఆయన ఆ దహన బలిగా తన కుమారుని అర్పించబోతున్న ఆ టైంలో ఒక స్వరం వినబడి, అబ్రహామా అబ్రహామా, నువ్వు బలిపశుగా ఇవ్వవద్దు, దానికి బదులుగా ఒక పొట్టేలు సిద్ధపరచానంటున్నాడు. అంతేకాదు, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 24వ వచనంలో పేతురు అంటున్నాడు, మాలో ఒక్కడుగా ఉన్న యూదాసు ఇస్కరియోతును పోగొట్టుకున్నామంటున్నాడు. అయితే పోగొట్టుకున్న ఆ యూదాసు ఇస్కరియోతుకు బదులుగా దేవుడు మత్తయి అనే వ్యక్తిని ఇచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యోవేల్లో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? యోవేలు గ్రంథం 2:25లో ఈ చీడ పురుగు తిన్న వాటిని, పసల పురుగు తిన్న వాటిని, క్రొంగ పురుగు తిన్న వాటిని దేవుడు మీకు తిరిగి ఇస్తాడు అంటున్నాడు. అవును, దేవుడు మీ జీవితంలో నష్టపోయిన వాటన్నిటిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా మీరు దేవుని యొక్క దీవెనను బదులుగా, ఒకవేళ మీరు పోగొట్టుకున్న ఆస్తిపాస్తులకు బదులుగా దేవుడు ఖచ్చితంగా 200గా దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. యెషయా గ్రంథం 61:7లో మనం చూస్తున్నాం, నీ యొక్క అవమానానికి బదులుగా దేవుడు 2 పాలు ఘనత ఇస్తానంటున్నాడు. మీరు ఎంతమంది అవమానానికి గురి అయ్యారు, ఎంతమంది నిందలకు గురి అయ్యారు, ఎంతమంది మరి ఇతరుల చేత జరగకూడని కార్యాన్ని, జరగకూడని వేదనను, బాధను మీరు ఎదుర్కొంటూ బాధపడుతున్నారో నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా మీ జీవితంలో దేవునికి అద్భుత కార్యం, అసాధారణమైన కార్యం జరగబోతున్నాయి. నీకు బదులుగా దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేసే తీరుతాడు. నువ్వు ఏవేవైతే పోగొట్టుకున్న వాటి అన్నిటికీ దేవుడు 2 పాల ఆశీర్వాదం ఇస్తూ పోతున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 22లో మనం చూస్తే పశ్చాత్తాపడగానే ఆయన పోగొట్టుకున్న వాటి అన్నిటినీ ఆ తండ్రి తిరిగి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే, తప్పిపోయిన కుమారులాగా మీరు పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. అప్పుడు మీ లైఫ్లో పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందగలుగుతారు. దేవుడు ఈ మాటను ఆశీర్వదించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు అయ్యా, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. మీరే విశేషమైన కృపత ఇచ్చండి ప్రభా.
అయ్యా తండ్రి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు ఇప్పుడే ఆవరించాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని యొక్క అయా సన్నిధి ఏలుబడిచ్చాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే తాకండి ప్రభా, అభిషేకించండి ప్రభా. పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొమ్మని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.